మనకు పరిపాలన ప్రక్రియ పూర్తి. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1 పైన న్యాయ వివాదం పరిష్కారమైన వెంటనే చేపట్టే యోచనలో టీజీపీఎస్సీ అని ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ జూమ్ చేసి చూసినట్టయితే ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఇది చాలా ఈ విషయం అనేది కొద్దిగా జెన్యున్ గానే మనం ఆలోచించాలి. రాష్ట్రంలో 2171 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. రోస్టర్ పోస్టుల సంఖ్య ఆధారంగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. అయితే ఈ నియామక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాలా, గ్రూప్ 1 నియామక ప్రక్రియ ముగిసే వరకు వేచి ఉండాలా అన్న అంశంపై సమాలోచనలు చేస్తుంది. గ్రూప్ 2 పరీక్షలు జరిగిన 3 నెలల్లోపే జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితాను జిఆర్ఎల్ను టీజీపీఎస్సీ విడుదల వెల్లడించింది. 783 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించగా 2,49,964 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాలలో పొరపాట్లు చేయడం, బబ్లింగ్ సరిగా లేకపోవడం తదితర అంశాల కారణంగా 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మందికి వచ్చిన మార్కులతో జనరల్ ర్యాంకింగ్ ఏడాది మార్చి 11న వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్ 3 రాత పరీక్ష జిఆర్ఎల్ను సైతం కమిషన్ 4 నెలలను వెల్లడించింది. 1388 పోస్టుల భర్తీకి 2024 నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో 18,364 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. 2,49,557 మంది అభ్యర్థులతో జిఆర్ఎల్ను మార్చి 14న వెల్లడించింది. అయితే గ్రూప్ 1 పై న్యాయ వివాదం రావడంతో ఈ 2 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తుది నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. గ్రూప్ 1 నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఎంపిక ప్రక్రియ చేపడితే బ్యాక్లాగ్లు ఏర్పడవని, తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తూ ఉన్నది. 100% రైట్. ఈ విధంగా చేయడం వలన ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సిడిపిఓ ఎంపిక జాబితా కూడా వెల్లడించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. 2022 ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం 23 పోస్టులకు గాను 19,812 మంది దరఖాస్తు చేసుకోగా 2023 జనవరిలో పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక జాబితాను కమిషన్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రశ్నపత్రాల లీకేజీపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా ఏడాది జనవరి 3, 4 తేదీలో మరోసారి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించింది. అందులో ప్రతిభ ఆధారంగా మళ్ళీ జూన్ 1, జూన్ 2 అభ్యర్థుల ఎంపిక చేసింది. ఈ జాబితా టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ధ్రువపత్రాల పరిశీలన అయితే ఒక వారం లోపల మొదలు కాబోతుందని అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 మెరిట్లో ఉంటారో మీ అందరికైతే ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిద్ధంగా అండి. మీరు అతి త్వరలో జూలై వరకు అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడే అవకాశం అయితే మెండు కల్పిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.